జోడీ. ఎవడు ఎవడు ఎదురు పడే దెవడు ఎవడు తెరువు పడి మెరుపు చెడి పిడుగు రెడీ. హాయ్ హలో అండ్ వెల్కమ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇది కదా డాన్స్ అని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా కదా డాన్స్ చేయడం అని ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ డాన్సే కాదు అంతకు మించి అని ఆనందపడే వాళ్ళు ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి మన డి జోడీలో ఎవరు అదరగొడతారో చూద్దాం. వాళ్ళని జడ్జ్ చేయడానికి మా జడ్జెస్ కూడా. సో గుడ్ ఈవినింగ్ జడ్జెస్, వెల్కమ్. రష్మికి సుధీర్ కి మధ్యలో యుద్ధం చూడ్డానికి మనం అందరం సిద్ధం. గలగలా మాట్లాడేసే సుధీర్ గలానికి ఏమైంది? గలగలా మాట్లాడదాం అనుకున్నా మాట్లాడలేని రష్మికి ఏమైంది? సుధీర్ మాట్లాడకపోయినా పర్లేదు, రష్మి నువ్వెందుకు మాట్లాడలేదు? రష్మి రష్మి అమ్మ, ప్రతి ఒక్కడు రష్మి 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 రష్మి. మిమ్మల్ని చంపేయాలని యాంకర్ ప్రదీప్ గారు. ప్రదీప్ గారు సార్, ఇన్నాళ్ళకి నేను యాంకర్ అని గుర్తించారా సార్? మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు. నేను మారలేదు ప్రదీప్ గారు, నేను మారలేదు. ఒకవైపు సదా గారికి లైన్ వేస్తూ ఇంకో వైపు రష్మిని పడేయాలనుకుని అదే లుచ్చా సుధీర్ గారిని. మీరు మారారు సార్. ఎందుకంటే మీరు సదా గారిని పడేయడానికి ఎన్ని బాధలు పడ్డారో నాకు తెలియదు, కానీ ఈ రష్మిని పడేయడానికి మాత్రం మీరు నానా సార్. రష్మిని పడేయడానికి నానా తెలుసు కదా, మరి హెల్ప్ చేయొచ్చుగా. మధ్యలో ఉన్నాడు ఎందుకు ఊరికే వచ్చి పొలాలు పెట్టి? నేను హెల్ప్ చేస్తా సుధీర్. మిమ్మల్ని అస్సలు నమ్మకూడదు. ప్రదీప్ నాన్న కొంచెం నమ్మొచ్చు. మీరు హెల్ప్ చేసినట్టు హెల్ప్ చేస్తారు, ఎగరేసుకు వెళ్ళిపోతారు మీరు. ఆ టైప్ మీరు. ప్రదీప్, మధ్యలో ఉండి నువ్వు హెల్ప్ చేయాలి గానీ ఇలాగా వచ్చి నువ్వు పుల్లలు పెట్టి ఆనందపడ్డం కాదు ప్రదీప్. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. మరి ఇంత మూల్య అన్నా భయ్యా? నీకేంటి భయ్యా, మీరందరూ హ్యాపీగానే ఆనందపడతారు, కానీ ఇంటికి వెళ్ళి పడుకునే ముందు నా రష్మి నేను తిట్టాను. హలో, గ్యాప్ మెయింటైన్ చేయి. గ్యాప్ మెయింటైన్ చేస్తే మధ్యలో ఇగో ముందు నుంచే మా శేఖర్ మాస్టర్ వస్తాడు, వెనక నుంచి గబ్బుల మొహం వేసుకుని నేను వచ్చేస్తాడు. వాళ్ళు దూరితే పర్లేదు కానీ నువ్వు దూరుకు. చెప్పారు గిట్రా. నాకు నువ్వు కరెక్ట్ కాదు, నాకు మీరే కరెక్ట్. మీరే. రేష్మి లేదంటే సదా, సదా లేదంటే రేష్మి. లేదు బాగుంది సుధీర్. నీకు మీకు పెళ్లి అయిపోయింది కాబట్టి సైలెంట్ గా ఉన్నారు, సైలెంట్ గా చేస్తారు. ఏమని చేసినా మాకు అవ్వలేదు కాబట్టి మేము ఓపెన్ గా చేస్తాం. బాబు ఇది అందరు చూస్తే ఏమనుకుంటారు? నేనేం చేయనండి బాబు, నువ్వు మాటలు ఎలా ఉన్నాయి చూడు. సైలెంట్ గా చేస్తారు అంటే ఏం చేసినా మీరు కొరియోగ్రఫీ చేసినా ఎక్కడ పెద్ద ఇది రాదన్నమాట, చాలా కూల్ గా ఉంటారు అని చెప్పని. అలా అయితే ఓకే. మీరు ప్రతిదీ అలా గుమ్మడికెళ్దాం కాబట్టి భోజనం నేనేం చేయను అంటే ఇంకా డౌట్ వస్తుంది. నాకు రష్మి వద్దు, శేఖర్ మాస్టర్ కావాలి. అరే సాంగ్ ఏంట్రా? అరే టెంగ్ టెంగ్ టెంగ్. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చూసి అందరూ వావ్ అంటున్నారు, కానీ ఆయన గురువే ఇక్కడికి వస్తే అంతకు మించే జరుగుతుంది. దేవదాస్ మూవీకి సోలోగా కొరియోగ్రాఫ్ చేసిన ఈయన ఇప్పుడు జోడీతో మన డి జోడీకి విచ్చేస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిసెస్ రాకేష్ మాస్టర్. కళ్ళలోన మైకం, చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం. రాకేష్ మాస్టర్, వెల్కమ్ టు డి జోడీ. అండ్ మ్యామ్ మీకు కూడా వండర్ఫుల్, మీరు రావడంతో డబుల్ ఎనర్జీ స్టార్ట్ అయింది మా అందరికి. థ్యాంక్ యూ. శేఖర్ మాస్టర్ అండ్ సదా గారు, హియర్ వి గో. మిస్టర్ అండ్ మిస్సెస్ రాకేష్ మాస్టర్. అక్కడికే వచ్చి మాట్లాడు. చాలా హ్యాపీగా ఉందండి. డాన్స్ నేర్చుకుంది ఆయన దగ్గర నుంచి అండి, డాన్స్ రానప్పటి నుంచి. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా మీకు ప్రభుదేవ మాస్టర్ అంటే బాగా ఇష్టమే అని.
ఆయన డాన్స్ చూసి నేను విజయవాడలో డాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి డాన్స్ నేర్చుకోవడం వచ్చాను. హైదరాబాద్ వచ్చి నాకు ఎవరూ లేదు, ఎవరంటే ప్రభు మాస్టర్ తర్వాత మా గురువు గారు ఆయన ఆ స్టైల్ కానీ అది కానీ చేసేది. అలాంటి ఆయన దగ్గర నేర్చుకొని ఇలాంటి మన సౌత్ ఇండియన్లో బెస్ట్ డాన్స్ షో కి జడ్జిగా కూర్చున్నానంటే మా గురువు గారే కారణం అండి. అలాంటిది మా గురువు గారు వచ్చి ఇక్కడ కూర్చొని ఆయన జడ్జ్ చేస్తున్నారంటే చాలా 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 హ్యాపీగా ఉందండి. శేఖర్ మాస్టర్, ఇన్ని రోజుల నుంచి అడుగుదాం అనుకున్నాను, ఇంక ఇప్పుడు చూసాక చేతి మీద ఉన్న టాటూ నాకు తెలిసి ఇంకా అడగక్కర్లేదు. నేను నాకు విషయం అంతా అర్థమైపోయింది. మీ మాస్టర్ గారి పేరుతోనే టాటూ ఉంది మీకు. ఈ కాంబినేషన్ అండ్ ఈ గురు శిష్యులు ఎప్పుడు ఇలాగే ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ మాస్టర్, మాకు ఇంకో చిన్న కోరిక సార్, మీరు అక్కడికి వెళ్ళి కూర్చునే లోపల ఒక పోజ్ కావాలి. సో ఇక ఇప్పుడు రౌండ్ నెంబర్ 1 వర్త్ ఆఫ్ 1 lakh rupees. సో జడ్జెస్, మన రూల్స్ ప్రకారం ఫస్ట్ రౌండ్ థీమ్ మీరే డిసైడ్ చేస్తారు. సో ఏముండబోతోంది ఇవాళ ఫస్ట్ రౌండ్? 2 ఎమోషన్ సాంగ్స్ చూద్దాం అనుకుంటున్నాం. సో సుధీర్ అండ్ రష్మి, ముందుగా ఫస్ట్ నేను పంపిస్తాను. ఫస్ట్ నేను పంపిస్తాను. మీ టీం నుంచి ఏ జోడి రాబోతున్నారు? పీయూష్ అండ్ అంకిత. లెట్స్ వెల్కమ్ పీయూష్ అండ్ అంకిత. అరే పీయూష్, ఏం చేస్తున్నావురా? ఏం లేదురా. ఎంతకాలం అని ఇంట్లో ఉంటావు? రారా వెళ్దాం. తను వస్తుందిరా, వెయిట్ చేస్తాను. లేనమ్మాయి గురించి ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తావు? రారా వెళ్దాం. తను వస్తుందని చెప్పానా, వదిలేండి నన్ను. నవ్వుతూ నా కోసం వస్తావని, చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని, నేను వెతికానే నన్నే తాకే బాలునే ఆరా తీస్తూ, నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ, ప్రతి జన్మ నీతోనే I'm waiting for you baby, ప్రతి జన్మ నీతోనే I'm waiting for you baby. నవ్వుతూ నా కోసం వస్తావని, చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని, నువ్వు నేను ఏకమయ్యే ప్రేమల్లోనా, పొంగే ప్రళయం నిన్ను నన్ను వంచేనా, పువ్వే ముల్లై కాటేస్తోందా, నీరే నెప్పై కాల్చేస్తోందా, విధినైనా వెలేయనా నేను గెలిచేయనా, నీ కోసం నిరీక్షణ, I'm waiting
అరే పీయూష్ ఏడవకురా, లేనమ్మాయి గురించి ఎందుకురా పిచ్చోళ్ళలాగా వెయిట్ చేస్తున్నావు? రారా పీయూష్ వెళ్దాం. రే పీయూష్ రా. లేదురా, తను ఇక్కడే ఉంది. ఎక్కడుందిరా చూపించు. ఎక్కడ లేదురా, ఎక్కడ లేదురా తను. I'm waiting for you, baby. కోసం వస్తావని ప్రతి జన్మ నీతోనే. I'm waiting for you, baby. ఓకే, సో జడ్జెస్ ముందుగా సదా గారు. హాయ్ పీయూష్. హాయ్ అంకిత. గురుగారు ఎక్కడ? నాకు ఇంకా అర్థం కావట్లే, ఈ హౌస్ మూవ్ అయ్యేది ఉంది కదా, అది ఎలా మీకు ఆ థాట్ వచ్చింది నాకు ఇంకా అర్థం కావట్లేదు. చాలా బాగా అది సింక్ అయింది. ఇంకోటి చిట్టి, ఫైనల్ అప్పుడు ఇద్దరు అబ్బాయిలు వచ్చి చెప్తాడు కదా అమ్మాయి లేదు అని చెప్పి, అప్పుడు ఇతను అంటాడు ఎక్కడ లేదు అమ్మాయి, ఎక్కడ లేదురా అని. అది చెప్పేది ఎవరు? పీయూషేనా? లేదు, మా స్టూడెంట్ అభి. ఒక్కసారి రమ్మంటారా? వాట్ చెట్టి, ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎపిసోడ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి. వెయ్యి శేఖర్ మాస్టర్. డి స్టేజ్ మీద ఫస్ట్ టైం ఇంటితో డాన్స్ చేయడం చూసా. ఫస్ట్ టైం పీయూష్ ఏది చేస్తే ఆడు ముందుకు వస్తే ముందుకు రావటం, ఇది బ్యాక్ వెళ్ళటం, ఇలా అంటే హౌస్ కూడా తిరగటం, ఇటు తిరగటం. ఇంకోటి ఏంటంటే హౌస్ కూడా పైకి లేపేశారు మీరు. కాన్సెప్ట్ చాలా బాగుంది. పీయూష్, అంకిత హ్యావ్ డన్ వండర్ఫుల్ జాబ్. సో ఇవాళ మన సెలబ్రిటీ జోడి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ ముందుగా మీరు. ఈ అమ్మాయి చాలా బాగా చేసింది. తన ప్రియుడు ఎంత బాధపడుతున్నాడో ఇక్కడ కూర్చొని కూడా ఆ షాట్ అయిపోయిన తర్వాత కూడా ఆ దీంట్లో నుంచి బయట రావట్లేదు. పేరు పీయూష్. ఆ పైన దాన్ని పట్టుకొని తిరిగా చూడు, చాలా బాగుంది. శేఖర్ మాస్టర్ అన్నట్టు ఆ ఇల్లునే తీసుకొచ్చి మొత్తం చేశారు, చాలా బాగుంది. ఇంకా డెవలప్ చేయండి. ఓకేనా మేడం? చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే గైస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ చూసాం. ఇక ఇప్పుడు నెక్స్ట్ రష్మి, మీ టీం నుంచి ఏ జోడీ వస్తున్నారు? మై హిట్ జోడీ రేవంత్ అండ్ సంగీత. సో లెట్స్ వెల్కమ్ రేవంత్ అండ్ సంగీత. రేవంత్, సంగీత, ఈ ఎగ్జామ్స్లో నేను ఫెయిల్ అయిపోయాను రా. నాకు బతకాలని లేదురా, నేను చచ్చిపోతున్నాను రా. ఐఎమ్ సో సారీ రా. ఐ మిస్ యూ రా. రేవంత్, సంగీత, ఐఎమ్ వెరీ వెరీ సారీ రా. వెంకీ, రేయ్ రేయ్ రే వెంకీ, ఏంట్రా ఇలా చేసావు? మేము ఉన్నాం కదరా వెంకీ. నీ ఊపిరి నీ సొంతమా, మాకు చెప్పకుండా వదలకురా. నీ జీవితం నీ ఇష్టమా, మాకు వాట ఉంది మరవకురా. గాలికో వానకో కూలిపోనీయక కాపలా కాయగా మేము ఉన్నాముగా. ఆ దేవుడే అడిగిన నిన్ను పంపం ఉంటిగా. నువ్వు ఎంత పరిగెత్తినా మేం వస్తా బదలక.
నిత్యం నువ్వే గెలుపు సాధిస్తానంటే కడుపులో తన్నవని నవ్వింది తల్లిగా కట్టెలా ఉన్నవని కల్లడిల్లే చూడలా మిత్రమా అందుకోవాసా మంచి ఫీల్ ఉన్న సాంగ్ ని మీ అంతు మీరు ఒక కాన్సెప్ట్ తీసుకుని చేశారు. సో జడ్జెస్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ముందుగా శేఖర్ మాస్టర్. రేవంత్ అండ్ సంగీత యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా బాగా చేశారు. కానీ మీది స్టైల్ చూసాం రేవంత్, వేరే కొత్త స్టైల్ కావాలనుకోండి. ఇంకోటి ఏంటంటే డెడ్ బాడీ చేశాడు వెంకీ. ఎక్కడ వెంకీ చాలా బాగా చేసేవరా. అంటే డెడ్ బాడీ ఎలా ఉంటుంది అసలు, మామూలు నుంచో పెడతా నుంచోదు, ఇలా పడిపోయింది. ఆ బాడీ లాంగ్వేజ్ చాలా కరెక్ట్ గా ఉంది. కానీ నెక్స్ట్ టైం వేరే స్టైల్ చూడాలి రేవంత్. యా సార్, షూర్ సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. మాస్టర్ అన్నట్టు అదే నాకు అదే అనిపించింది. స్టైల్ లేదు, మీ మీద చూసినట్టుంది. తర్వాత ముగ్గురు చేసేది బాగుంది. ఒకటి నాకు చాలా బాగా నచ్చింది, మీరు ముగ్గురు పడుకున్నారు, తిరిగారు కదా, తిరిగి అక్కడ వెళ్ళారు, మళ్ళీ రివర్స్ వచ్చారు. అది ఒకటి చాలా బాగా నచ్చింది. కానీ మీతన్ని చేసినప్పుడు ఏదో ముగ్గురుతో ఆ ఫ్లిప్స్ అన్ని వర్కౌట్ అవ్వాలి, ఎలా చేయాలి, ఇది చేయాలి, ఏంటి చేయొచ్చు, అవన్నీ చూపించడానికి చేసినట్టు అనిపించింది. సో నెక్స్ట్ టైం అది మాత్రం చూడండి. రాకేష్ మాస్టర్. ఇద్దరు బాగా చెప్పారు, శేఖర్ బాగా చెప్పాడు, ఆ బిడ్డ కూడా బాగా చెప్పింది. నేను ఏం చెప్పాలి, 2-3 మూమెంట్లు కింద పడ్డావు, నువ్వు తల తగిలింది, ప్రాక్టీస్ లేదు. సారీ, క్షమించండి, నేను కళామ తల్లి బిడ్డగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు. ఎక్స్ప్రెషన్స్ ఫీలింగ్ చాలా బాగుంది. సో ఇక ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. 2 టీమ్స్ నుంచి జోడీస్ వచ్చి పర్ఫార్మ్ చేశారు. సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలుసుకుందాం. ఓటింగ్ టైం. మెంటర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్. శేఖర్ మాస్టర్, మీ ఓట్. మై ఓట్ గోస్ టు పీయూష్ అండ్ అంకిత. సదా గారు. పీయూష్ అండ్ అంకిత. ఇవాల్టి మన సెలబ్రిటీ జోడీ రాకేష్ మాస్టర్, మీ ఇద్దరు కలిపి ఒక ఓట్. పీయూష్ అండ్ అంకిత. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. సెకండ్ లెవెల్లో ఛాలెంజ్ ఇంకొంచెం పెరగబోతోంది 2 lakh rupees కి. సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ మీరు కాబట్టి ఛాలెంజ్ ఏంటి, ఏం థీమ్ ఏంటి? నా టీం నుంచి నేను ఎవరిని పంపిస్తానో నా ఇష్టం, నీ టీం నుంచి నువ్వు ఎవరిని పంపిస్తావు నీ ఇష్టం కాదు, అది కూడా నా ఇష్టమే. నా ఇష్టం వచ్చిన వాళ్ళని నేను చెప్తాను, వాళ్ళనే పంపించే నా కాంపిటీషన్ గా ఆడాలి. ఎక్స్క్యూజ్ మీ, వాట్? ఎక్స్క్యూజ్ మీ, నీ తెలుగు రాదు, ఇంగ్లీష్ లో చెప్పాలి. నీకు ఈ ముక్క కూడా అర్థం కాదా ఇంగ్లీష్ లో? అంత వీక్. నేను చెప్పిన వాళ్ళు నువ్వు పంపించాలంతే. ఏ ఫస్ట్ రౌండ్ నేను విన్నా, నా ఇష్టం. ఓకే, ఏం మాడుతున్నావు నువ్వు? నేను న్యూస్ ఛానల్ చూస్తున్నట్టు. చెప్పింది చెయ్యి. కాదు, నువ్వు నుంచే నేను భయపడాలా ఏంటి? నువ్వు నాకు భయపడక్కర్లా, వయసులో పెద్ద, నేనే నీకు భయపడతా. సీనియారిటీ రెస్పెక్ట్ ఇవ్వాలి, కూర్చో. మ్యాటర్ అదంతా కాదు, నీ టీం నుంచి ఎవరు రావాలో నేనే చెప్తాను. పాపం గెలిచిన తర్వాత మాట్లాడు. మాట్లాడద్దు, ఇప్పుడు ఛాన్స్ ఇచ్చాను కాబట్టి రెచ్చిపోకు, నోరు మూసుకొని కూర్చొని పేర్లు చెప్పు, అర్థమైందా? ఎవరు వస్తారు? మా టీం నుంచి సంకేత్ అండ్ ప్రియాంక వస్తారు. ఇంకా మా టీం నుంచి నేను చెప్తా, ఆగు, ఫస్ట్ మేము చేయని. లెట్స్ వెల్కమ్ సంకేత్ అండ్ ప్రియాంక. చిరుగాలిని నిలిపేస్తా పారే నది నావిది చేస్తా నేనున్నదేదంతా
చేస్తా తేనే లేదే అవసరమే నువ్వే నాకు ప్రియవరమే నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నువ్వైనా నమ్మవుగా చెలిగా నేనెవరంటూ ఎవరు గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ నీకోసం నీ లోకం అవమానం చేసేస్తా నువ్వే నీ లోకంలో నన్ను నేనే బలి చేస్తా నువ్వుంటే నా జతగా ప్రేమకు అర్థం లేదంటే నిన్ను నన్నే చూపిస్తా అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతులతో నరికేస్తా సూర్యదారం సాయంతో గురులు మీసం చుట్టేస్తా నీళ్లను దాచే కొబ్బరిలా గుండెల్లో ఇను కప్పేస్తా కప్పేస్తా Gari magari sani riga, gari magari sani sagari magari sani sagari gari sani sagari gari sani gama 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 nunte na nazataga unte nazataga సో ముందుగా ఈసారి మా సెలబ్రిటీ జోడీతో స్టార్ట్ చేస్తాను. సో రాకేష్ మాస్టర్ మీ కామెంట్స్. ఈ డి జోడీలో అంటే నా హార్ట్ఫుల్ గా ఇలాంటి బిడ్డలు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మన హిందూ సాంప్రదాయాన్ని మంట కలపకుండా మన హిందూ సాంప్రదాయం అడుగుకు వెళ్లకుండా బ్రతికించండి తండ్రి, నేను కోరుకునేది అదే. ఇది డి జోడీ ఇంకా కొనసాగాలి. ఇలాంటి పిల్లలందరూ కూడా ఉన్న బిడ్డలు కూడా ఇంకా మీరు వెస్టర్న్ డ్యాన్స్ చేయండి కాదని లేదు, ఇలా ఇవన్నీ కూడా నేర్చుకోండి దయచేసి చెప్తున్నా. చాలా ధన్యవాదాలు. నాకు అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఫీలింగ్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది. సదా గారు. యష్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. యష్ ద బెస్ట్ థింగ్ అబౌట్ యూ ఇస్ ప్రతిసారి యూ కీప్ ట్రయింగ్ న్యూ థింగ్స్. అంటే మామూలుగా వాళ్ళకి రెస్ట్రిక్ట్ చేయకుండా మీ ఇమాజినేషన్ కి కానీ మీ కాన్సెప్ట్స్ కానీ రెస్ట్రిక్ట్ ఎక్కడ చేయకుండా యూ ట్రై అండ్ బ్రేక్ దోస్ బౌండరీస్ యువర్ సెల్ఫ్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అబౌట్ యూ. ఇంకోటి సంకేత్ ప్రియాంక చేసినప్పుడు ఫ్లిప్స్ కానీ అక్రోబాటిక్స్ కానీ ఎక్కువ అవుతున్నాయి. అలా అన్ని పర్ఫార్మెన్సెస్ లో అది ఉంటుంది బికాస్ దాట్స్ హిస్ ఫార్టే ఆబ్వియస్లీ. కానీ ఇప్పుడు మామూలుగా సింపుల్ గా ఏమి ఫ్లిప్ లేకుండా ఒకటి ఏమి కాకుండా ప్యూర్ డాన్సింగ్ లో వెళ్ళారు కదా. ఆల్ ఇన్ ఆల్ వెయ్యి శేఖర్ మాస్టర్ ఫస్ట్ టైం కదా ఒక్క ఫ్లిప్ కూడా లేకుండా డాన్స్ చేసింది. ఎస్
చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అంటే ఇద్దరిని అలా 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 చూసేసి ఇలా చూస్తాం వల్ల చాలా ఇద్దరు చాలా అందంగా ఉన్నారు. చూడు ఏం తెలియని వాళ్ళ ఉన్నాడు, ఎలా ఉన్నాడు. సంకేత్ సూపర్ డార్లింగ్. యాక్చువల్గా ఈ కుర్రోడు డాన్స్ చేస్తే మొత్తం గాల్లోనే చేస్తాడు మాస్టర్ అండి. లెగ్స్ ఫ్లిప్ చేసి ఇచ్చేసి చాలా బాగా చేస్తాడు. నేను వీళ్ళు క్లాసికల్ తీసుకున్నారు అనుకున్న, కథక్ తీసుకున్నారు, యష్ తీసుకున్నారన్నప్పుడు నాకు అనిపించింది యష్కి పడతారు డెఫినెట్ గా. మీకు అందరు తెలియదు, మాస్టర్ గారు క్లాసికల్ డిప్లొమా చేశారు తిరుపతిలో. మాస్టర్ గారికి అంత బాగా నచ్చిందంటే ఇంకా తిరుగులేదు. ఇది ఏ మిస్టేక్ లేకుండా చేశారంటే సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. శేఖర్ మాస్టర్, సుధీర్ ట్రై చేద్దాం అనుకున్నాడు ఈ పర్ఫార్మెన్స్, మీసం అన్ని తీసేశాడు. ఈ ఎపిసోడ్ లో అసలు డాన్స్ అనేది నాకు రాదు. అందులోని కథక్కు భరతనాట్యాలంటే అసలు ఇంకా నువ్వు చేస్తున్నావు లేదా నేను కర్ర ఎత్తుకొని వస్తా. ఆ అమ్మాయితో పాటు నువ్వు చేయాలంతే మాస్టర్. నాకు ఆ భరతనాట్యాలే రావు. గ్లాసెస్ పెట్టుకొని ముందురా. పెప్పర్మెంటు పిల్ల ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతా ఉంటే అలా. శేఖర్, అతను నువ్వు అసిస్టెంట్ గా పెట్టుకో. ఓకే. ఒక సినిమా చేయి, నువ్వు ఇండస్ట్రీలో ఉండవు. నేను ఇంత చేస్తావు అనుకోలేదు, కాకపోతే భరతనాట్యం చేస్తుంటే కొట్టుండేవాడు. షూ తీసే డార్లింగ్, షూ తీసే. నీకు రాని ఏది లేదు. అది కూడా ఒకసారి భరతనాట్యం చూద్దాం. ప్రియాంక నువ్వు వెస్టర్న్ బాగా చేసావు, నువ్వు హీరో అవుతావు. ఇప్పుడు నువ్వు జీరో అవుతావా ఏమో చూడాలి నేను. ముందు నమస్కారం ఏంటో వచ్చాయి. నమస్కారం అర్థం ఏంటి చెప్పు. భూదేవి తల్లికి రెస్పెక్ట్ ఇస్తాను. స్టేజ్ గాని ఎక్కడ ఉంటే అక్కడ. ఓకే. పంచభూతాలు భూదేవి తల్లికి, గాలి నీరు పంచభూతాలు. అరే పర్ఫెక్ట్ రా. అదే సాంగ్ ఆ బిడ్డతో చేయాలి, నేను నిన్ను చూడాలి. పాట పాడు, పాట పాడు. రోల్ రోల్. ఇప్పుడు అవుతావా హీరో? నేర్చుకొని అవుతావా చెప్పు. తను చూసి నేను కూడా సరదాగా ఉండాలనిపించింది. సరదాగా సుధీర్ బాబు గారు వీళ్ళ టీం నుంచి సతీష్ అండ్ స్నేహ. లెట్స్ వెల్కమ్ సతీష్ అండ్ స్నేహ. మామా నువ్వు గిట్ల గమనకి మన తత్తనకి తన సకనకి కరొచ్చి పడిపోకే. నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే. సినిమా సువిత్త మామా నీకు, సినిమా సువిత్త మామా. సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మామా. వట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వట్టి సంపుతాంది దీని నవ్ దీని నవ్ దీని లెక్క గుచ్చుతాంది దీని సోకే.
వట్టి గుంజుతాంది దీని సూపే లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే తిలక్క గుంజుతాంది దీని సోకే నీ బిడ్డ వచ్చి తల్లినాకనే లవ్వు తర్వాత నాకు తెలుసుకున్నదే పాగల్ గాన్ని చేసనే మిఠాయి తిన్నంత తీపి ఉట్టనే సందులల్ల గంట లెక్క తిప్పవట్టనే నేను గుండమూర్తి సుద్ది నాకు గుంగుతున్న కోటి లెక్క సందులయ్య బుద్ధి ఉట్టే సినిమా సుమిత మామ నీకు సినిమా సుమిత మామ సిటీ కొట్టిన మామ సో ముందుగా శేఖర్ మాస్టర్. సతీష్ స్నేహ కొరియోగ్రాఫర్ ఎక్కడ? కొరియోగ్రఫీ చాలా బాగుంది కానీ నాకు ఫస్ట్ టైం సతీష్ ది ఎనర్జీ డ్రాప్ అయినట్టు. చాలా బాగా చేస్తాను కానీ ఫోక్ లో నాకు అది దమ్ము రాలా, మజా రాలా, పడట్లా, టప్ టప్ పడట్లా. ఫోక్ స్టైల్ ఒకటి బాగా ఇంప్రూవ్ చేయి, మిగతా అన్ని నాకు చాలా బాగా నచ్చుతాయి. అది మాత్రం హెడ్ కింద పెట్టి లెగ్స్ తో ఇలా రోల్ చేసావు కదా, అదొకటి చాలా బాగుంది. దానిపైన వీల్ పెట్టి ఇలా తిప్తా చేసావు కదా, సూపర్. నెక్స్ట్ టైం మాత్రం ఫోక్ సాంగ్ చేయండి ఎప్పుడైనా, కానీ వావ్ ఉండాలి, పక్క మాసే కనపడాలి. ఈ సాంగ్ అలాంటిదే కదా, బాయ్స్ కూడా ఎనర్జీ డ్రాప్ అయింది క్యాట్. నెక్స్ట్ టైం బాగా చేయండి, ఆల్ ద బెస్ట్. సదా గారు. నాకు ఈసారి అయితే స్నేహాది చాలా బాగా నచ్చింది, చాలా 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 బాగా నచ్చింది. ఆ మూడ్ ఉంది కదా ఫోక్ కి కావాల్సింది, చాలా బాగా చేశావు స్నేహ. సతీష్ మాస్టర్ అన్నట్టు ఆ రెండు హైలైట్స్ ఉన్నాయి, మిగిలేది మొత్తం నేను స్నేహాన్ని చూస్తున్నాను. సతీష్ ఎలా ఉంటాడు ఎప్పుడు అలా కనిపించలేదు ఈ పర్ఫార్మెన్స్ లో అయితే. సో అది మాత్రం. రాకేష్ మాస్టర్. ఆ అమ్మాయిని తీసుకొని వస్తుంటారు, ఒక అబ్బాయి మీద కూర్చోంటారు, దాని తర్వాత లెగిసి ఒక మూమెంట్ చేసావు, అది ఒకసారి చేయమ్మా. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే. చాలా ఎనర్జీగా చేసాం. తర్వాత ఈ అబ్బాయి ఆ నెత్తిన రిమ్ పెట్టుకొని తిప్పావు. ఆ మూమెంట్ చేయడం చిన్న విషయం కాదు, దానికి ఎంతో ప్రాక్టీస్ ఉండాలి. అలాగే తల కింద పెట్టేసి అలా లెగిస్తే వేరే రౌండ్ చేసాం. బాగుంది. శేఖర్ మాస్టర్ అన్నట్లు ఇంకా స్టైల్ మెయింటైన్ చేయనండి. ఆల్ ది బెస్ట్ అమ్మా, బాగా చేసావు. థ్యాంక్ యూ మాస్టర్. మేడం. వాళ్ళిద్దరు ఎనర్జీ సూపర్, చాలా బాగా చేశారు ఇద్దరు. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సో సెకండ్ రౌండ్ voting time. Team leaders along with your jodies on stage please. శేఖర్ మాస్టర్ మీ ఓట్ చెప్పే ముందు సదా గారి ఓట్ చెప్పే ముందు రాకేష్ మాస్టర్ గారి ఓట్. నీవుంటే నా జతగా
సుధీర్ టీమ్ ఫస్ట్ ఓట్ వచ్చింది. సదా గారు మీ ఓట్. మై ఓట్ గోస్ టు సంకేత్ అండ్ ప్రియాంక. అండ్ శేఖర్ మాస్టర్. రష్మి ఏం రష్మి 2 rounds అయింది. నెక్స్ట్ రౌండ్ థర్డ్ రౌండ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, లేదంటే ఎలిమినేషన్. సారీ రష్మి, మై ఓట్ గోస్ టు సంకేత్ అండ్ ప్రియాంక. స్టైల్ చేస్తే యాప్ట్ అవ్వాలి. ఆ వుడ్ రాలా, కింద నుంచి షర్ట్ పైకి వస్తుంది. హుడ్ అక్కడ హుడ్ ఉంది మాస్టర్, ఇలా అంటే హుడ్ రావాలి. అంటే మీకు అదే చెప్పా, కొరియోగ్రఫీ నేర్చుకునేటప్పుడు మీకు 2-3 చెప్పా, గుర్తుందా? ఇలా ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ నుంచి వెనక నుంచి ఫ్లిప్ చేస్తే అప్పుడు రావాలి. చేయి ఓ చేస్తానారా? గెలిచాడు అతను, ఎందుకు అతనికి టాస్క్ ఉందా మరి? సుధీర్ సెకండ్ రౌండ్ కూడా నువ్వే గెలిచావు. సో ఇప్పుడు టాస్క్ మీరే ఇవ్వాలి. రైట్. భయం వేస్తుందా చెప్పు, వదిలేస్తా. భయం లేదు అంటే నా దగ్గర రా, నా ముందు వచ్చి నించో, నన్ను ఢీ కొట్టు. రేష్మికి భయమా? మీరున్నారుగా, ఎందుకు భయం ఉంటది? మీరున్నారుగా గ్యాస్ నింపడానికి. ఎప్పుడన్నా భయం వేసినా ఏం చేసినా. టాస్క్ ఇవ్వు. రష్మి, నువ్వు ఇప్పుడు సుధీర్ నా క్యారెక్టర్ చేయాలి. చాలా కష్టం, బట్ ఓకే, ట్రై చేయి. యాక్టింగ్ అది ఏదైనా అటు ఇటు ఉంటే చూద్దాం. కాదు, ఇప్పుడు రష్మి సుధీర్. ఎస్, నువ్వు రష్మి, నేను రష్మి అని చెప్పానా? నువ్వు ఎందుకు మధ్యలో నువ్వు ఇస్తున్నావు టాస్క్? మరి రష్మి ఎక్కడ? చెప్తా నాగమమ్మా. చెప్పమ్మా. నువ్వు సుధీర్. ఓకే, నేను సుధీర్. నేను రష్మి. ఓకే ఓకే. ఏంటిది? ఆగాగా, నీకున్న ఐడెంటిటీ ఇది ఒకటే. తీబా అంటే ఇప్పుడు నేను చీర కట్టుకోదు కదా ఇవిడే. సారీ, కట్టేసుకో. మీకు అబ్బాయిలు కూడా స్కట్ లో చూడాలనిపిస్తుంది ఈ మధ్య. నువ్వు రష్మివి, నేను సుధీర్. మీ రష్మి. అరే కానా లేకే నువ్వు వచ్చి నాకు ప్రపోజ్ చేసి నన్ను ఇంప్రెస్ చేయాలి. సుధీర్, బిహేవ్ యువర్ సెల్ఫ్. శేఖర్ మాస్టర్ చూస్తున్నారు. చూడపోతే ఓకే. ఏ రష్మి, ప్లీజ్ ఇద్దరు రాను. నో రష్మి, ప్లీజ్ రష్మి, ఇద్దరు రానా? నువ్వు కాళ్ళు పట్టుకున్నా రాను. सुधीर प्लीज रश्मि इधर आना। नहीं सुधीर नो। लास्ट नाइट पब में क्या किया तुमने? वो लड़कियों को क्यों देख रहे? రష్మి నేను నీకు ఒక చెప్పాలనుంది నాకు ఇట్రా చూడు రష్మి బ్రష్ చేయలేదా ఇప్పుడు చెప్పు నేను పంది తినే బురదలో ఉన్న పురుగుని అది తెలిసి నీ మొహం చూస్తే తెలుస్తుంది నాకు ఏ అమ్మాయి చూసినా వాళ్ళ మీద ప్రేమ పొంగుతుంది నాకు తెలిసి నువ్వు ఎంత అందగాడు ఏ అమ్మాయి నాకు అస్సలు వెనక్కి తిరిగి కూడా చూడదు అయినా నువ్వు నా ముందు నుంచి వెళ్ళేటప్పుడు కుక్కకి విసిరిన బిస్కెట్ లాగా ఆ స్మైల్ విసిరేసి వెళ్ళిపోతావు కదా అది చూసి నేను ఫ్లాట్ అయిపోతా నాకు ఏడుపు వస్తుంది తెలుసా నీ టేస్ట్ ఎంత దరిద్రం నాకు తెలియదు నేనేంటే ఇష్టపడుతున్నావు నువ్వు నేను మేకప్ తీస్తే ఎంత దరిద్రంగా ఉంటాను తెలుసా సతీష్ గారిలో ఉంటాను అలాంటిది నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు నీ వెనకతలు ఎంత మంది పడుతున్నారు సుధీర్ అలాంటిది రష్మి నా ఏజ్ తెలుసా నీకు ఎన్టీ రామారావు గారికి సిస్టర్ క్యారెక్టర్ చేశా నేను ఏం నువ్వు డ్రెస్ లాగుతున్నావు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం ఏం చెయ్యు ఈ స్కిట్ రిజల్ట్ తర్వాయి భాగం మరికొద్ది ఎపిసోడ్స్ లో చూడొచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలోది ఎప్పటికీ తేలనిది నువ్వు ఎప్పుడు మధ్యలో వస్తావు నేను ఓకే సో ఇక్కడతో సెకండ్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం మనం థర్డ్ రౌండ్ ఫర్ 3 lakh rupees ఛాలెంజ్ ఇప్పటికి ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ సుధీర్ మీ టీం గెలిచారు అండ్ సెకండ్ రౌండ్ కూడా మీ టీమే గెలిచారు అండ్ ఇక లాస్ట్ రౌండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ రష్మి ఒకవేళ థర్డ్ రౌండ్ కనుక సుధీర్ టీం గెలిస్తే
మీ టీం నుంచి ఒక జోడీ వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో థర్డ్ రౌండ్ ఇస్ క్రూషియల్, మీకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు థర్డ్ రౌండ్. సో ఈ రోజు రష్మి టీం నుంచి ఒక జోడీ ఎలిమినేట్ అవుతారా లేదా? మన రూల్స్ ప్రకారం ఇవాళ మన సెలబ్రిటీ జోడీ థర్డ్ రౌండ్ థీమ్ ఏముండబోతుందో చెప్తారు. సో సార్, మీరు ఎలా చూద్దాం అనుకుంటారు థర్డ్ రౌండ్? నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, సుధీర్ ముందు స్టార్ట్ చేయాలి. ఓకే సార్. సో థర్డ్ రౌండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్స్ పర్ఫామ్ చేస్తారు రెండు టీమ్స్ నుంచి వచ్చే జోడీస్. అందులో ముందుగా సార్ చెప్పినట్టు సుధీర్ మీ టీం నుంచి ఏ జోడీ వస్తున్నారు? సుదర్శన్ అండ్ రమ్య వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ సుదర్శన్ అండ్ రమ్య. చెమ్కీలు పడుతున్నప్పటి నుంచి అదే టెన్షన్ లో ఉన్నాను, వీళ్ళు స్కేటింగ్ లో చేస్తారేమో తిప్పుతున్నారని. బట్ మీ ముగ్గురు చాలా బాగా డాన్స్ చేశారు, మీ ఇద్దరు ఈ చెమ్కీలు. వెల్ డన్. సో సదాజీ, మీ కమెంట్స్. ఏదో మ్యాజిక్ జరిగింది ఇవాళ, దానికి కారణం ఏంటి ఎవరు చెప్తారు? మీ కొరియోగ్రాఫర్ ఎక్కడ? భూషణ్ అన్నా. ఇంతమంది ఇంతలా రియాక్షన్ ఇచ్చారంటే ఓ స్టెప్ కూడా ఇస్తే బాగుంటుంది ఆయన. చిగి విద్యుత్ చలకేరా సురహే సుస్వరధారా విని
ఏంటి భూషణ్, మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? వెయిటింగ్ ఇక్కడ. దేనికి? అదే ఎప్పుడు వస్తామని. మేము చాలా వెయిట్ చేసాం. ఒక 15 ఎపిసోడ్స్ తర్వాత దర్శనం అయింది. చెప్పకుండా కూడా తెలిసిపోతుంది పర్ఫార్మెన్స్ లో ఏదో మిడాస్ టచ్ వచ్చినట్టు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ యు ఆర్ బ్యాక్. చమ్కీలతో ఐ డోంట్ థింక్ ఎవరు ఇంతవరకు ఆడారు కదా, చాలా కొత్తగా వాడారు, చాలా బాగా చేశారు కూడా. ఇంకోటి ఇక్కడ వీళ్ళు సమోసాలు తీసుకొని ఆ టైమింగ్ కి కరెక్ట్ చేశారు కదా రమ్య అండ్ సుదర్శన్. గ్రేట్ గైస్. అన్ని చూస్తే సో బ్యూటిఫుల్, సో రొమాంటిక్, డాన్స్ ఉంది, ఫీల్ ఉంది, మ్యాజిక్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమనాలి? వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. శేఖర్ మాస్టర్. వెల్కమ్ భూషణ్. అదే సాంగ్ బిగినింగ్ నుంచి ఏదో మ్యాజిక్ కనబడుతుంది. ఏంటేంటి అనుకుంటే ఇంకా సదా చెప్పినప్పుడు అర్థమైంది నువ్వు వచ్చినప్పుడు. ఇది పెద్ద మ్యాజిక్. అంటే నువ్వు డీజే 1 నుంచి ప్రూవ్ చేస్తున్నావు. డాన్స్ ఎవరైనా చేస్తారు, డాన్స్ తో పాటు ఉన్నాయి కదా మధ్యలో ఈ క్రియేషన్స్. ఇదే సాంగ్ కి బ్యూటీ. కాన్సెప్ట్ చాలా బాగుంది భూషణ్. కరెక్ట్ గా ఆ ఫ్లూట్ వచ్చినప్పుడు ఇలా అన్నప్పుడు చేతిలోంచి రావటం, ఆ హార్ట్ షేప్ లోంచి రావటం, ప్రతిదీ గుడ్ 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 షో. థ్యాంక్ యూ మాస్టర్. రాకేష్ మాస్టర్. నాకు స్టార్టింగ్ లో ఏం నచ్చలేదు. అక్కడక్కడ ఏదో సెట్ చేశారు, ఆ డ్రెస్సులు చూస్తే బఫూన్ లాగా ఉన్నాయి, ఏంటిది అని నేను అనుకున్నా స్టార్టింగ్ లో. తర్వాత సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత అసలు వాళ్ళు ఏంటనేది నాకు అర్థమైంది. మీరు ఈ డీ జోడీల్లో గ్రాఫిక్ చేసి చూపించారు, కానీ మీరు చేసే యొక్క ఆ విధానాలు ఉన్నాయి చూడు, మీ పిల్లలు చేసింది ఎంత ముచ్చటగా ఉందంటే అంత ముచ్చటగా ఉంది. ఆ సాంగ్ లో ఆ చమ్కీల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడు, అది ఎవరిది ఐడియా? అక్కడే నీవు కొరియోగ్రాఫర్ అనిపించుకుంటా. ఆ ఎఫెక్ట్ కి వాళ్ళు అలా చెల్లుతూ ఆ జోబిలో నుండి తీస్తా ఉంటే నేను జోకర్ అయ్యాను ఫీలింగ్ వచ్చింది నాకు. బాగుంది, గుడ్. తప్పు ఏదైనా ఒప్పుకోవాలి. రాకేష్ మాస్టర్ గా నాకు నేను వేసిన అంచనా కన్నా బాగా చేశారు కనుక థ్యాంక్ యూ మాస్టర్. మేడం మీరు. హృదయానందం, నేత్రానందం రెండూ కలిగాయి నాకు. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సెలబ్రిటీ జోడీ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒక ఫీల్ ఉన్న సాంగ్ చూసిన తర్వాత వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా కొంచెం తెలుసుకోవాలని అనిపించింది నాకు కూడా. సో మాస్టర్, అసలు ప్రపోజల్ ఎలా జరిగింది, మీరు జోడీగా ఎలా ఫిక్స్ అయ్యారు? తను నా స్టూడెంట్ లక్ష్మి తన పేరు. ఇండస్ట్రీలో చాలా మంది నాకు కోపం అంటారు, కానీ నన్ను ప్రేమతో బాగా చూసేది శేఖర్ గాడే. నేను తిరుపతి నుండి వచ్చిన తర్వాత నాకు ముక్కురాజు మాస్టర్ ద్వారా అక్కడ ఇన్స్టిట్యూట్లో నేర్పేటప్పుడు తను నా దగ్గర విద్యార్థి. అలా శేఖరు, సత్య నా దగ్గరకు వచ్చారు. 100 మందికి డాన్స్ నేర్పాను, ఒక క్రమశిక్షణ. నేను వీళ్ళంతా డెవలప్ చేసేటప్పుడు తను కూడా, ఈ తల్లి కూడా నాకు విద్యార్థిగా ఉంది. సో నా కష్టం అన్నీ తెలుసు. దానికి నేను శాంశరామయ్య గారు ఎలా చేద్దాం అనుకొని నా మెంటాలిటీని అర్థం చేసుకున్న వాళ్ళు ఇద్దరు శేఖర్, లక్ష్మి. ఒకవేళ వాడు అమ్మాయి ఉంటే వాడిని చేసుకుండేవాడేమో. అలాగా వీడెళ్ళి వీళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, వీడి పెళ్లి పెద్ద వీడే సరే, మొత్తం మీద వాళ్ళ అమ్మగారు కూడా ఒప్పుకున్నారు. రాకేష్ మాస్టర్కి ఇస్తామని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఇటు ఫోన్ చేసి వచ్చాడు. తర్వాత మేమే పెళ్లి చూపులకి వెళ్ళాం. తర్వాత యాదగిరి గుట్లో నా పెళ్లి చేయడానికి ఒక సినిమా పేమెంట్ రావాలంటే ఎంత కష్టపడ్డాడో నా శేఖర్, నా మామయ్య నాకు తెలుసు. గుడికాడే ఉన్నాం, ఫోన్ చేస్తున్నా, ఏరా ఏమైందిరా అనేసి. తాలిపట్టు కోసం ఒక సినిమా అమౌంట్ రావాలి అంటే మా అత్తగారు వాళ్ళ దగ్గర నేనే తాలిపొట్టు తెస్తానని చెప్పాను. ఇంత ప్రేమతో కష్టాలు పడి మొత్తం మీద యాదగిరి గుట్టలో నా పెళ్లి చేశారు వీళ్ళు. అప్పుడు వీడు చిన్న పిల్లాడు. సో నా పెళ్లి చేసి తర్వాత వీడి పెళ్లి నేను చేశాను. అలాగే ఈమె నా విద్యార్థి అయినా నాకు అమ్మ తర్వాత మరి అమ్మ. నా కోపాన్ని ఇప్పటికి 49 సంవత్సరాలు నన్ను భరిస్తానే ఉంది పాపం. సో వచ్చే జన్మంటూ ఉంటే కూడా నాకు తనే ఉండాలని కోరుకుంటున్నా. నాకు తెలిసి అంటే లక్ష్మిని మేము పాప అంటాం, ఫస్ట్ నుంచి అది అలవాటు, అమ్మ పాప అంటాం. తనకి మాస్టర్ గారు దొరకడం చాలా 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 అదృష్టం. సేమ్ అలాగే మాస్టర్ గారికి పాప దొరకటం కూడా చాలా అదృష్టం.
రష్మి, థర్డ్ రౌండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రౌండ్ నీకు. అండ్ స్టేజ్ ని కలకల్లాడించారంటే ఇదే అనమాట. సో ఇప్పుడు మీ సైడ్ నుంచి వచ్చే జోడీ ఇంతకంటే టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తే మీకు ఓట్లు పడితే యు ఆర్ సేఫ్, లేదా మీ టీం నుంచి ఒక జోడీ ఎలిమినేట్ అవుతారు. ఇవాళ ఆలోచించి ది బెస్ట్ ని. మై గాడ్, దిస్ వాజ్ రియలీ అ స్పార్క్లింగ్ పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ ని బీట్ చేయాలంటే ఐ థింక్ ఐల్ గో విత్ శ్రీకాంత్ అండ్ శ్వేత. ఓకే, ద లాస్ట్ అండ్ ఫైనల్ పర్ఫార్మెన్స్. రష్మి టీం నుంచి ఎలిమినేషన్ జరుగుతుందా జరగదా తెలియాలి అంటే ఈ పర్ఫార్మెన్స్ అదిరిపోవాలి. ఎలా ఉంటుందో చూద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రీకాంత్ అండ్ శ్వేత. శ్రీకాంత్ అండ్ శ్వేత. చూసేటి కళ్ళుంటే జమీనంత రంగుల గిల్క, ఆడేటి కాళ్ళుంటే ఆస్మానంత రంగు రంగుల సెల్క. Here's the man. Take the color of life. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసే, గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసే. గిచ్చావంటే నా చంపే నలుపు, మెచ్చావంటే నా బతికే పసుపు. రాత్రి ఒంటరిగొచ్చి ఒళ్ళంతా తడిమోవా, రంగుల వెళ్ళని కానా నీ చేత. రేసు గుర్రాన్ని తలెచ్చింది రంగు వరుసే, వయసు పసుపాము పుస్సంటే రంగు వరుసే. Come on everybody outside, mixing up the color, let's put it in and out. Orange all around from your head to your toe right now. Red, blue, green is what they wanna be, and this game is simple, that's what they say. Hey girl, the way you move makes me say right now. Come on, let's do it like that. Come on, you gotta sway like this. Come on, let's do it like that. Come on, you gotta sway like this. Come on, let's do it like that. Come on, you gotta sway like this. Come on, let's color your life. Come on, come on, రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసే. సో ఈ సెలబ్రేషన్స్ అక్కడ దాకా ఎలా రీచ్ అయ్యా తెలుసుకుందాం. ముందుగా శేఖర్ మాస్టర్. పల్టీ బాగుంది పల్టీ. ఓపెనింగ్ చూసాను బాగుంది, కానీ మధ్యలో మూమెంట్స్ అన్ని నాకు చూసేసినట్టు అనిపించింది పల్టీ. శ్రీకాంత్ కూడా బాగా చేస్తాడు. ఈ సాంగ్ లో ఏంటో అంటే యావరేజ్ గా అనిపించింది నాకు. సాంగ్ కూడా మంచి సాంగ్, మంచి కలర్ఫుల్ గా స్టార్ట్ చేస్తే ఇంకా ఏదైనా కలర్స్ తో ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో అనుకున్నా. అంటే ఓన్లీ డాన్స్ తో నార్మల్ గా వెళ్ళిపోయారు. ఆ డాన్స్ కూడా
ఓకేగా అనిపించింది నాకు. ఆ డ్రమ్స్ మీద ఎక్కి మధ్యలో నువ్వు పైన ఎక్కి చేసాక ఆ సీక్వెన్స్ బాగుంది. అక్కడ కూడా ఇంకోది ఏదైనా మ్యాజిక్ చేసి ఉంటే బాగుండేది, అది అనిపించింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు, స్టార్ట్ చాలా బాగా అనిపించింది. ఆ ఫెస్టివ్ మూడ్ చాలా బాగా వీళ్ళిద్దరు చూపించారు. అలాగే బాయ్స్ కూడా, అంటే వాళ్ళు స్పార్కల్స్ తో చేశారు, మీరేమో కలర్స్ తో ఆడి ఏదైనా క్రియేట్ చేస్తారా అనుకున్నాం. ఎప్పుడు ఆ డ్రమ్స్ వచ్చినాయి అవన్నీ కొంచెం నాకు అక్కడి నుంచి డ్రాప్ స్టార్ట్ అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. రాకేష్ మాస్టర్. బాధాకరమైన విషయం ఏంటంటే ఇది ఎలిమినేషన్ రౌండ్గా, అంతేనా? మేము ఆల్రెడీ అనుభవించి ఎలిమినేషన్ వల్ల అయిన వాళ్ళం కూడా ఉన్నాం. మేము పైపెచ్చు మీ శిష్యుడు ఎవరో కాదు, నా ఇంట్లో బిడ్డ శ్రీకాంత్. నెక్స్ట్ మీరు ఆ డ్రమ్స్ పెట్టి సాంగ్ మొత్తం దెబ్బతీసేశారు. వాళ్ళు అన్నట్టు స్టార్టింగ్ లో ఒక పీక్ స్టేజ్ లో ఉంది, తర్వాత డౌన్ అయిపోయింది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. మేడం, వాళ్ళిద్దరు బాగా చేశారు, కొంచెం కొరియోగ్రఫీ వీక్ గా ఉంది. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సో ఇక్కడతో థర్డ్ రౌండ్ కూడా ఫినిష్ అయింది. అండ్ ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. ఈ డెసిషన్ తో ఇవాళ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది తెలుస్తుంది. సో రష్మి అండ్ సుధీర్ అలాంగ్ విత్ జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. థర్డ్ రౌండ్ 3 lakh rupees ఛాలెంజ్. అండ్ దాంతో పాటు ఇట్ సైడ్ ఆల్రెడీ ఈ టీమ్ కి 2 rounds పోయాయి. అండ్ థర్డ్ రౌండ్ గురించి తెలుసుకుందాం. సదా గారు, మీ ఓట్. ఐ థింక్ చాలా క్లియర్ గా ఉంది. మై ఓట్ గోస్ టు సుదర్శన్ అండ్ రమ్య. శేఖర్ మాస్టర్. సుదర్శన్ అండ్ రమ్య. రాకేష్ మాస్టర్. సుదర్శన్ రమ్య. సో మన డి జోడీ రూల్స్ ప్రకారం 3 rounds కనుక ఏ టీం అయినా కంటిన్యూస్ గా ఓడిపోతే ఆ టీం నుంచి ఒక జోడీ ఎలిమినేట్ అవుతారు. సో రష్మి, మీ టీంలోంచి ఈ ఎపిసోడ్ మొత్తం అన్ని రౌండ్స్ సుధీర్ టీం వాళ్ళు గెలిచారు. సో మీ టీం నుంచి ఇప్పుడు ఎలిమినేషన్ ఉంటుంది. ఒక జోడీని మీరు ఎలిమినేట్ చేస్తారు. యాజ్ ఎ టీమ్ లీడర్ మీరే డిసైడ్ చేసి చెప్తారు. వెల్ జడ్జెస్, గెస్ట్ జడ్జెస్, ఆనెస్ట్లీ స్పీకింగ్ ఈరోజు లాస్ట్ టైం ఎలిమినేషన్ జరిగేటప్పుడు ఐ నో సుధీర్ వెంట్ త్రూ అ లాట్. కానీ నిజంగా ఈరోజు చెప్తున్నాను, ఆ రోజు ఆ అబ్బాయి వెళ్ళడం నాకు పాపమే అనిపిస్తుంది ఇప్పుడు. బికాజ్ యూ గైజ్, సీరియస్లీ స్పీకింగ్, ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. అందరూ ఎఫర్ట్స్ పెడుతున్నాం, నేను కాదనట్లేదు. డి జోడీ అనేది ఇట్స్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ, హ్యూజ్ స్టేజ్. ఎన్నిసార్లు లక్ మనకి సపోర్ట్ చేస్తుంది. ఏదో 3 rounds లో 1 round, అది కూడా నేరోగా. కాంపిటీషన్ అంటే పోటాపోటీగా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. మన అకౌంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయన్నా మీకు ఐడియా ఉందా? వీఆర్ ఆన్ అ సింగిల్ డిజిట్. దీన్ని కాంపిటీషన్ అనరు. నేను ఇప్పుడు చూస్ చేయబోయిన కపుల్ జోడీ యాక్చువల్లీ ఫైనల్ గా లాస్ట్ 2 జోడీస్ ని చాలా వీక్ లింక్ గా అనుకున్నాము. కానీ ఓవరాల్ గా నంబర్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఆ పర్ఫార్మెన్సెస్ లో ఉన్న వావ్ పర్ఫార్మెన్సెస్, జడ్జెస్ అప్రిషియేట్ చేసిన పర్ఫార్మెన్స్, అవన్నీ చూసి వీల్ హ్యావ్ టు సే బై టు సతీష్ అండ్ స్నేహ. సతీష్, దిస్ ఇస్ నాట్ ది ఎండ్. దీంతో ఇక్కడతో అయిపోదు, లైఫ్ అంతకు మించి ఇస్తుంది. సో ప్లీజ్. I want to prove myself something. I came here, but I'm going now. Thanks to all ETV channel, and I'm sorry to my choreographer and my partner. Fate, I believe in that, and luck, it can take me for long, wherever it is. Thank you. It's okay. శేఖర్ మాస్టర్. యాక్చువల్లీ ఫస్ట్ ఈ టీంలో ఉన్నప్పుడు ఈ టీంకి ఆపోజిట్ టీంలో సతీష్ మంచి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనుకున్నాను. మరి ఎందుకు ఇలా అయిందో ಏನೋ తెలియదు. నిజంగా చాలా మిస్ అవుతాం సతీష్, నిన్ను చాలా చాలా మిస్ అవుతాం.
సదా గారు. Because seriously guys, we're going to miss you, Satish, Sneha. రాకేష్ మాస్టర్. మాకన్నా వాళ్ళు బాధపడడంలో ఎక్కువ ఉంది. ఎందుకంటే జర్నీ చాలా ఎపిసోడ్లు చేశారు. టాలెంట్ లేకుండా ఏ బిడ్డలు రాలేదు ఇక్కడికి. అందరూ టాలెంట్ ఉన్న బిడ్డలే. కాకపోతే ఒక్కొక్క టైంలో మనకు హెల్త్ పరంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, ఇలా ఎవరన్నా ఓటమి అవ్వాల్సిందే కానీ ఓటమి అవ్వడానికి ఎవరు రారు. గురువుగా తనకి చెప్పండి, నేను కూడా బాధపడుతున్నానని మీ గురువు గారికి. మళ్ళా మీరు ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేసి మంచి పొజిషన్లో రావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై కాలమ్మ తల్లి. రష్మి. I just hope Satish and Sneha, you know that it's not a personal decision or a personal choice. Competition anedi, especially ilanti competition ante, it's all about the team. Chala alonchinchi this decision had to be taken, so I'm sorry, but I wish you guys all the best. సో డి జోడీ టైటిల్ ఎలాగైనా ఒక జోడీ మాత్రమే గెలుస్తారు, ది బెస్ట్ జోడీయే గెలుస్తారు. సో ఇంకొంచెం బెటర్గా ట్రై చేయడానికి మీ ద్వారా మిగతా వాళ్ళు కూడా అర్థమైంది. అండ్ ఇదే స్మైల్తో ఇలాగే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని కోరుకుంటూ మళ్ళీ నిన్ను మా ఈ షోలో చూడాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సతీష్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. Sorry to all. Thank you so much to all. సో ఇవాల్టి డి జోడీలో సెలబ్రిటీ జోడీ గెస్ట్ అక్కడే ఉన్నారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇవాళ పర్ఫార్మెన్సెస్ లో వాళ్ళకి నచ్చిన బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అని, ఏ జోడీ అని. వాళ్ళకి ₹1,00,000 దండ కూడా అందజేస్తారు. సో మీ ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్, మేడం, ప్లీజ్. సార్, ఇవాళ జరిగిన పర్ఫార్మెన్సెస్ లో మీకు నచ్చిన జోడీ పర్ఫార్మెన్స్? క్లాసికల్ చేసిన వాళ్ళు సంకేత్ అండ్ ప్రియాంక. కంగ్రాచులేషన్ సంకేత్ అండ్ ప్రియాంక, ఆల్ ది బెస్ట్. నిజంగా మీరు ఇవాళ వీళ్ళకి ఇచ్చిన టిప్స్ అండ్ మీరు చెప్పిన చాలా మంచి విషయాలు ఇక్కడ ఉండే ప్రతి జోడీకి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలా ఇచ్చారు. అండ్ వాళ్ళు అవి నిజంగా యూజ్ చేస్తే తప్పకుండా ది బెస్ట్ అవుతారు. సో మీరు మా షోకి రావడం మా అందరికీ నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను. మీలో అహంభావం తీసేయండి. కానీ అహంభావం ఉంటే దేవుడి దిగుడు కూడా మందు లేదంట. అందువల్ల మనం కళామ తల్లి బిడ్డలం కనుక కళాకారులుగా పెరగాలంటే అహంకారం తీసేయండి. వీళ్ళు అహంకారం లేదు కనుకనే ఈరోజు అక్కడ కూర్చున్నాడు. అందుచేతనా మీరందరూ కూడా ఈ కళ పట్ల శ్రద్ధ వహించండి, భరతనాట్యం నేర్చుకోండి, ఫోక్ అన్నీ దీంట్లో పైకి రండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు. జై కళామ తల్లి. రాహిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. ఒక సినిమా చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో అంత కలిగింది నాకు. హరిని తలచునా హృదయం నేను, హరుని తలచుట జరగదులే. అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే. ఇద్దరి పర్ఫార్మెన్స్. మిత్రబిందా, కాలభైరవ, మిత్రబిందా, నా ఈ మిత్రబింద అయ్యింది, కాలభైరవ అయింది. 400 ఏళ్ల క్రితం భయ్య మా ప్రేమ. నేను కాలభైరవుడిని, ఆవిడే మిత్రబింద. 400 ఏళ్ల క్రితం మీది లవ్ అనే విషయం మీకు ఎలా తెలిసింది? భయ్యా ఏంటి భయ్యా, ముట్టుకుంటే షాకులు, వైబ్రేషన్లు, మ్యూజిక్ చాలా ఉన్నాయి తెలుసా? ఎలాగలగా? ఇగో ఇట్లా చూపిస్తా. ఏది ఒకసారి ఇట్రా. హలో, చెప్పానా? రా చూసించాలే. పర్లేదు భయ్యా, ఆల్ ది బెస్ట్. అదిరిపోయింది.
ఎక్సలెంట్ గా ఉంది. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. డియర్ ఐ లవ్ యూ. Thank you. You're my love, you're the one for me right now.